హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు డిజైన్ వచ్చేసి చాలా సూపర్ అండ్ ఎక్సలెంట్ డిజైన్ అండి. మనకు కావాల్సిన మెటీరియల్ ఇలాంటి రింగ్ బీడ్ తీసుకున్నానండి. ప్లెయిన్ అయినా తీసుకోవచ్చు. పర్ల్స్ అండి, పర్ల్స్, సిల్క్ థ్రెడ్, జరీ థ్రెడ్, చిన్నదొక నీడిల్, పెద్దదొక నీడిల్, సీజర్, గ్లూ అండి, టేప్, మార్క్ చాపీస్ అండి మార్క్ వేసుకోవడానికి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఇలా మార్క్ వేసుకున్నానండి. 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి ఇలా చూడండి, ఇలా 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి ఇలా మార్క్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత పెద్ద నిడిల్ అండి. నేను ఇక్కడ వచ్చేసి జరీ థ్రెడ్ తీసుకున్నాను 2 వరుసలు. మీ ఇష్టం అండి, కాటన్ థ్రెడ్ అయినా తీసుకోవచ్చు, జరీ థ్రెడ్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇలా 2 వరుసలు, ఇదిగోండి ఇలా 2 వరుసలు జరీ థ్రెడ్ తీసుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మార్క్ ఉంది కదా, అక్కడ ఇలా వేసుకోవాలి. ఒక 3 ఇంచెస్ అయినా 4 ఇంచెస్ అయినా పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ కింద ఇలా ట్రిమ్ చేసుకోవాలి. ట్రిమ్ చేసేసి ఇలా నాట్ వేసుకోవాలండి. ఇది ఇక్కడ 4 వరుసలు థ్రెడ్ అయిపోయింది. ఇక్కడ సారీ, నేను చెప్పడం మర్చిపోయాను. నీళ్ళతో సాయంతో ఇక్కడ ఇలా పైకి లాగితే ఇక్కడ నాట్ ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ వరకు పై వరకు ఇలా వచ్చేస్తుంది. మార్క్ ఉన్న దగ్గర అన్నీ మొత్తం ఇలాగే వేసుకోవాలండి. ఇలా లెంత్ చూసుకోండి, అన్నీ సేమ్ ఒకేలా సేమ్ లెంత్ వచ్చేలా చూసుకొని 3 ఇంచెస్ అన్నా 4 ఇంచెస్ అన్నా అలా లెంత్ పెట్టుకోండి. నాట్ అనేది ఇలా వేసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా నీడిల్తో ఇలా అంటే పై వరకు లాస్ట్ వరకు ఇలా వచ్చేస్తుంది ఈజీగా. మొత్తం అన్నీ ఇలాగే వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి చిన్న నీడిల్ తీసుకున్నాను అండి. ఒక వరుసం ఇలా జరీ థ్రెడ్ వేసుకున్నాను, కాటన్ థ్రెడ్ అయినా వేసుకోవచ్చు. ఇలా నాట్ వేసుకున్నాను. జరీ థ్రెడ్ ఎందుకంటే ఇలా తొందరగా ఇలా ఓపెన్ చేయడానికి ఈజీగా అవుతుంది, అందుకే ఇలా జరీ థ్రెడ్ తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి రింగ్ బీడు, మళ్ళీ పర్ల్, ఈ రెండింటిని ఇలా పెట్టేసుకొని ఇక్కడ హోల్ ఎక్కడుందో చూసుకోండి. ఇలా ఈ నీడిల్ లోపల ఇలా ఇన్సర్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా వేసుకోండి, దీంట్లో ఈజీగా వచ్చేస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత థ్రెడ్ని ఇలా పార్టిషన్ చేసుకోండి. ఇలా నాట్ వేసినట్టు ఇలా ఒక ఫింగర్ ఇలా మధ్యలో గ్యాప్ ఇలా పెట్టేసేయండి. 200 స్టాండ్స్ అండి సిల్క్ థ్రెడ్ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇలా మనకి ఎంత లెంత్ కావాలో చూసుకోండి. ఇలా మరీ టైట్ కాకుండా స్లోగా ఇలా లూజ్గా పెట్టేసుకోండి. ఎంత లెంత్ కావాలో చూసేసుకోండి. ఇలా చూసుకున్న తర్వాత ఇలా గట్టిగా ఒక 2-3 నాట్స్ వేసేసుకోండి. ఇలా వేసుకుంటే సరిపోతుంది. మనకి కావాలంటే పొడవైన లెంత్ ఇలా వదిలేసుకోండి, లేకపోతే ఇక్కడ చిన్నగా ఒక ట్రిమ్ ఇలా చేసేసుకోండి. ఎందుకంటే మళ్ళీ జరీ థ్రెడ్ చాలా ఆడుగా కనిపిస్తుంది, అందుకే అక్కడ కట్ చేసేసాను. చేసుకున్న తర్వాత సాఫ్ట్గా ఇలా కొద్దిగా అనేసేయండి, మంచి నీట్గా కుడుతుంది ఫ్రెండ్స్. చిన్న నీడిల్ తీసుకున్నాను, జరీ థ్రెడ్, ఇలా ఇక్కడ నాట్ వేసేసుకోండి.
2-3 టైమ్స్ ఇలా చుట్టేసుకోండి. ఇలా చుట్టేసి నాట్ వేసేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ ఫ్రెండ్, చాలా బాగా వస్తుంది డిజైన్. మీరు ట్రై చేయండి. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలా ఒక నాట్ వేసేసుకుంటే మళ్ళీ నీడిల్ పైనుంచి కిందికి ఇలా లాగేస్తే ఇక్కడ ఇది నాట్ అయిపోతుంది. ఇక్కడ ఇలా ట్రిమ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చింది కదా. అన్నీ ఇలాగే సేమ్ కంటిన్యూ వేసుకుంటూ రావాలి. ఫ్రెండ్స్ ఇదిగోండి డిజైన్ ఫైనల్ లుక్ ఇలా ఉంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.